ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చారు, గుడికొచ్చాం కదా, గట్టిగా దండం పెట్టుకుందాంలే. దేవుడు కూడా కరుణిస్తాడు మనల్ని. దేవుడి దాకా ఎందుకు? నాకేం కావాలో నేనే సాధించుకోగలను. సరే అమ్మా, నడవండి, వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్దాం. ఏమండి, మనం వచ్చింది కేవలం దర్శనానికి కాదండి. మరి ఎందుకొచ్చాం? సత్యనారాయణ స్వామి గుడికొచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేయకుండా వెళ్ళిపోతే ఎలా? వ్రతమా? దానికి చాలా టైం పడుతుంది కదా అత్తయ్య. దేవుడి దయ వల్ల పెదనాన్నకి కాళ్ళొచ్చేశాయి. అంతకంటే మనకింకేం కావాలి? అందరూ ఏం మాట్లాడొద్దు, అందరూ వ్రతంలో కూర్చోవాల్సిందే. చూడండి, అందరూ వ్రతం పూర్తయ్యే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకూడదు. ఎవ్వరూ మాట్లాడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. ఇంకో విషయం, మధ్యలో ఎవ్వరూ అస్సలు లేవకూడదు, సరేనా? రఘురాం గారు నమస్కారం అండి. నమస్కారం పూజారి గారు. దైవానుగ్రహం ఉన్న వాళ్ళకి ఏ సమస్యలు ఉండవయ్యా. కృతజ్ఞతలు. వచ్చినా ఎంతో కాలం ఉండవు. ఇప్పుడు మీ కాళ్ళు బాగైనట్టేగా? బాగున్నాయండి. సంతోషం. పదండి అయ్యా, లోపలికి వెళదాం. రండమ్మా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అమ్మా, భార్యలు భర్తలకి, భర్తలు భార్యలకి బొట్లు పెట్టండి అమ్మా. ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఆ భర్తలు, మీ భార్యలకు గంధం రాయండి నాయనా. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. అమ్మా, భార్య భర్తకి, భర్త భార్యకి కంకణం కట్టుకోండమ్మా. నీ నోటికి కడతానే, తెక్క కుదిరిపోద్ది. బాబా, చేతికి 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 కడతాను కదా.
వ్రతం చేస్తారట వ్రతం. నేను అక్కడ ఉండకూడదంట. వాళ్ళు ఉండమంటే మాత్రం నేను ఉంటానా ఏంటి? బోరింగ్ ప్రాసెస్. ఏంటి బుక్? ఎవరు పెట్టారు ఇక్కడ? ఎవరైనా పెట్టి మర్చిపోయారా? బుక్ ఉంది, ముగ్గురు చేడి. ఈ క్యాండిడేట్ ఎవరు మేడం? అక్కడ కూర్చుని మన నాటకం చదువుతుంది. ఏంటి చదివేది? అది మన ప్లాన్ కోసం రాసుకున్న నాటకం. స్టోరీ బయటకు లీక్ అవ్వకూడదు. ఇదిగో అమ్మాయి, ఏంటి ఆ బుక్ చదువుతున్నావు? నేనా? చదవట్లేదే. నాకు కనబడదు. ఏదో బొమ్మలు బొమ్మలు చూస్తున్నాను. బొమ్మలా? బొమ్మలు అందులో లేవే. ఆ, ఉన్నాయేమో అని చూస్తున్నాను. ఉంటే మాత్రం నీకు కనిపించదు కదా, ఎలా చూస్తావు? అవును కదా. ఏంటో చిన్నప్పటి నుంచి నాకు బుక్కు పట్టుకుంటే బొమ్మలు చూడడం అలవాటు. కళ్ళు పోయాక కూడా బుక్కు పట్టుకోగానే బొమ్మలు చూడాలనిపిస్తుంది. నేనే నటిననుకుంటే ఇది మహానటిలా ఉందే. బుక్కు మీద తీసుకోండి.